ఐఫోన్ వన్ ప్లస్ ఏమున్నారు మళ్ళీ ఇన్స్పెక్టర్ గారు అన్ని ఓకే ఈ సండే చేసిన లాడ్జెస్ చెకింగ్లో మనకి ఒక లాడ్జ్లో ఇన్స్పెక్టర్ దర్గామిట్టా అండ్ టీం వెళ్ళినప్పుడు మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. వాళ్ళు ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ మీద లైవ్ క్రికెట్ బెట్టింగ్ చేయడం జరుగుతుంది. అప్పుడు సో లైవ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుండగా మనం వాళ్ళని పట్టుకున్నాము. సో April 19th నైట్ 10 PM జరిగింది ఇది. అండ్ వీళ్ళ మొత్తం వాళ్ళ నుండి వాళ్ళ వచ్చిన పేర్ల ద్వారా అండ్ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఫర్దర్ ఇంకొక 8 మెంబర్స్ని మనం పొదలకూరులో అప్రహెండ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ వర్క్ డన్ బై దర్గామిట్టా పోలీస్ టీమ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ASP దీక్షా మేడం. సో we have our PPT also which we will share with all of you. అందరికీ ఇస్తాము. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ ఎట్లా పనిచేస్తుందంటే చూపించండి ఒకసారి అందరికీ. దే ఫస్ట్ సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్. ది మెయిన్ అడ్మిన్ ఒకతను ఉన్నాడు ఫర్యాజ్ అని, అతని దగ్గరికి వస్తుంది. అక్కడ నుండి మనీ డిపాజిట్స్ అండ్ బెట్టింగ్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది వాళ్ళు త్రూ దేర్ పంటర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ సబ్ అడ్మిన్స్ ఉన్నారు సుమన్ మాధవ్ అండ్ మణికంఠ. వీళ్ళల్లో ఒకళ్ళు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారు. ఈ ఫర్యాజ్ అనే మెయిన్ అడ్మిన్ కూడా హీఈస్ అండర్ ఆర్ కస్టడీ. ఈయన బోత్ రాధే ఎక్స్చేంజ్ అండ్ R777 రెండిట్లోనూ ఈయనకి అడ్మిన్ ఇవి ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా లోకల్ పంటర్స్ ఉన్నారు, కొండూరు వాసు, అశోక్ రెడ్డి, ప్రణీత్, సుమన్ అండ్ వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా షేక్ ఫర్యాజ్, కొండూరు వాసు, ముత్యాల మహేంద్ర అండ్ ప్రవీణ్ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సబ్ అడ్మిన్స్, పంటర్స్ అండ్ అసోసియేట్స్ వీళ్ళు ఒక 8 మెంబర్స్. వీళ్ళందరినీ మనం పొదలకూరులో అప్రహెండ్ చేశాము. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళలో ఒకరి హైదరాబాద్ లొకేషన్ ఉంది, ఇంకొకరి ఇక్కడ ఎక్కడ ఉన్నారో లొకేషన్ లేదు. వీ విల్ డెఫినెట్లీ అప్రహెండ్ దెమ్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సీజర్స్లో యాజ్ యూ క్యాన్ సీ మనకి కొన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అండ్ టీవీ స్క్రీన్ వేర్ దేవర్ వాచింగ్ ద మ్యాచ్ ఉంది అండ్ అక్కడ 2 lakh క్యాష్ సీజర్ మనకు వచ్చింది. అది కాకుండా వాళ్ళ అకౌంట్స్లో మనం ఫ్రోజ్ చేసిన అకౌంట్ మనీ ముత్యాల మహేంద్ర దగ్గర 25 lakhs, కొండూరు ప్రవీణ్ కుమార్ 23 lakhs అండ్ శివగిరి రవికుమార్ 4 lakhs. ఇవి మొత్తం ఒక 55 lakhs దాకా ఇప్పటిదాకా అనాలిసిస్లో మనం ఫ్రీజ్ చేసాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఇందులో వీళ్ళ అకౌంట్స్ అన్నిటినీ కూడా మనం హోల్డ్ చేసి పెట్టాము. ఆల్ ట్రాన్సాక్షన్స్ విల్ బి frozen now. This is our message from Nellore District Police. Especially youth, they are saving small amounts and ఇంట్లలో తీసుకొచ్చి చిన్న చిన్న thefts ఇట్లాంటివి చేసి they are getting addicted to organized gambling and betting. So we have to, as a society, have that responsibility to save our youth and to get addicted to these kind of organized gambling and betting efforts.